మేడం, మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ మరో 3 నెలలు ఆగండి, కొడాల నాని గుండాపరేషన్ చేసుకుని ఆరోగ్యం సరిచేసుకొని గుడివాడ రాబోతున్నాడు, ఎవరొస్తారా రండి, కడ్రాయల మీద ఊరేగిస్తా అన్నారు కదా, దమ్ముంటే రండి అని చెప్పి అయితే ఆయన ఛాలెంజ్ కూడా చేస్తున్నాడు. ఎట్లా చూస్తారు ఆయన చేసిన ఛాలెంజ్? ముందు ఓడిపోక ముందు అతను కొడాలి నాని చంద్రబాబు నాయుడు గారి కాళ్ళు తుడుస్తాను కుప్పంలో గెలిస్తే కనుక అని అన్నాడు కదా. ముందు ఆ మాట నెరవేర్చుకోమనండి. సంవత్సరం అవుతుంది ఇప్పటికి, ఎదురు చూస్తానే ఉన్నాం. ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు కాళ్ళ దగ్గర ఉంటాడా అని చెప్పేసి చూస్తున్నాము. లోకేష్ అన్న రెడ్ బుక్ కి భయపడి వల్లభనేని వంశీని ఎత్తంగానే ప్రాబ్లం ఉంది, హార్ట్ ప్రాబ్లం ఉంది, పోతున్నాను, ఇట్లాంటివన్నీ ఒక సింపతి క్రియేట్ చేసుకొని ఎక్కడున్నాడో కూడా తెలియకుండా ట్రీట్మెంట్ కోసం ఉన్నానని చెప్పి ఫంక్షన్స్ కూడా అటెండ్ అయిన కొడాలి నాని 3 నెలల తర్వాత వచ్చి ఏం పీకుతారో కూడా మేము రెడీగా ఉన్నాం చూడటానికి. దమ్ముంటే నిజంగా గుడివాడ సెంటర్లో నుంచోమని చెప్పండి. ఎవరు రారు, నాయకులు రారు, ఎవరు రారు. మీకు దమ్ముంటే వచ్చి నిలబడండి అక్కడ. ఒక్క పార్టీ కార్యకర్తలు లేదంటే నీ గుడివాడలో ఉన్న సామాన్య ప్రజలు నిన్ను కుక్కందరినట్టు తరమకపోతే మేమన్న మాటలు కూడా మేము వెనక్కి తీసుకుంటాం అనమాట. ఇలాంటి ఛాలెంజ్లకి వాళ్ళకి కొత్త కాదు, ఏమీ కాదు. వాళ్ళు ఏమీ చేయలేరు, ఏమీ నెరవేర్చలేరు. అదే అరిసే కుక్క కరవదంటారు. సో నేను వాళ్ళని అలా ట్రీట్ చేస్తూ ఉంటాను. వ్యాప్తంగా కూడా వైసీపీ కార్యక్రమాలు చేపడుతుంటే ఎందుకు గుడివాడలోని ముఖ్యంగా ఈ కృష్ణా జిల్లాలోని పెట్టినప్పుడే ఇటువంటి వాగ్వాదాలు కానీ ఇటువంటి ఛాలెంజ్లు కానీ ఎందుకు జరుగుతున్నాయంటే ఏం చెప్తారు? అంటే అద్దు ఆపు లేకుండా నోటికొచ్చినట్టుగా అచ్చోసి నాంబోతుల్లాగా జగన్మోహన్ రెడ్డి, పేరు నాని, కొడాలి నాని, వల్లభనేని వంశీ ఇలాంటి వాళ్ళని ఈ కృష్ణా జిల్లాలోనే కొంచెం గ్రిప్లో పెట్టుకుని అచ్చోసి నాంబోతుల్లాగా వదిలేశాడు కాబట్టి సో ఎక్కువగా ఇట్లాంటివి కక్షపూరిత రాజకీయాలు అన్నీ ఇక్కడే జరుగుతూ ఉంటాయి. అయినా మేము దడిసేది లేదు, జంకేది లేదు. మీరు ఏం చేసుకున్నా సరే ఇక్కడ ఎవరు చూస్తా కూర్చోవటం లేదు, కళ్ళు మూసుకొని ఎవరు లేరు. ఒకటి మా నాయకుడు నేర్పించిన సంస్కారానికి ఆయన పెట్టిన కట్టుబాట్లకి మాత్రమే మేము సైలెంట్ కూర్చున్నాము. ఆడోళ్ళమైనా సరే మాతో పాటు మిగతా ఎవరైనా ఈ కూటమి ప్రభుత్వంలో చేతికి గాజులు తొడుక్కొని అయితే ఎవరు ఇంట్లో కూర్చొని లేరు. మీరు ఇలాగే రెచ్చగొట్టే మాటలు ఇంకా కూడాను విద్వేష రాజకీయాలు నింపాలని ట్రై చేస్తూ ఉంటే రెడ్ బుక్ రాజకీయం ఇంకొక మలుపు తీసుకుంటుంది. దానికి మీ అన్న అంటున్నాడు కదా నెక్స్ట్ 2.4 జగన్ వస్తాడు. 2.4 రెడ్ బుక్ని ఇప్పుడు ఈ ప్రభుత్వంలోనే మీరు మళ్ళీ రుచి వస్తారు. నెలల్లో వస్తాడు, ఎవరిని వదిలిపెట్టడం, అందరూ అంతు చూస్తాము, అందరి లెక్కలు కొడాలి నాని తేలిస్తాడనేసి పేరు నాని చెప్పడం ఎట్లా చూడచ్చు? అంటే వాళ్ళ అంతు తేలిస్తాడని చెప్పేసి పేరు నాని చెప్పడం యొక్క ఉద్దేశం ఏంటి? వాళ్ళు ఓడిపోక ముందు కూడా ఇట్లాగే వాళ్ళ నాయకుడు కూడా మేము వస్తాము, మళ్ళీ మేమే వస్తాము, మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టమన్నారు. ఏం చేశారు? జనాలు 11 ఇచ్చి ఇంట్లో కూర్చోబెట్టారు. ఇంకా ఇలాంటి మాటలే మాట్లాడుతూ ఉంటే జనాలు రేపు పొద్దున కనీసం మీకు సీట్ ఇవ్వడానికి నామినేషన్కి కూడా మీకు చల్లదు కూడా. మీకు మీ వెనకమాల ప్రజలు ఎవరు నుంచోరు. పేరు నాని ఏంటంటే కావాలని రెచ్చగొట్టడానికి మాత్రమే ఇట్లాంటి మాటలు. ఎవరన్నా సొంతంగా వీడియో తీపించుకుంటారు ఇలాంటి మాటలు మాట్లాడేటప్పుడు? ఫర్ సపోజ్ నిజంగానే అతను ప్లాన్ చేస్తున్నాడు, రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నాడు, లేదంటే గుడివాడ రాజకీయాన్ని ఇలా రక్తి కట్టించండి, బీసీ మహిళలను అడ్డం పెట్టుకోండి, అవన్నీ తన వర్డ్సేగా బయటకు వచ్చినాయి. ఎవరన్నా ఎదురుగా మనిషిని పెట్టుకొని వీడియో తీయించుకుంటాడా? ఇదంతా వాళ్ళ గేమ్ ప్లాన్ స్క్రిప్ట్ లాగా లేదా? వాళ్ళు ఏమీ చేయలేరు. జస్ట్ ఇట్లాంటి నెగిటివిటీని జనాల్లోకి పంపించి అక్కడ వచ్చే డెవలప్మెంట్ని, అమరావతి డెవలప్మెంట్ని కానివ్వండి, ఇప్పుడు ఆగస్ట్ 15 నుంచి ఉచిత బస్సు వదులుతున్నారు, ఇలాంటివన్నీ డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి. ఈ నెలలో రైతు భరోసా పడబోతుంది July 31 టైంకి. అండ్ మొన్న పిల్లలకి కూడాను తల్లికి వందనం పడింది. అంటే ఇస్తాను అని చెప్పి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చారు చంద్రబాబు గారు. జగన్మోహన్ రెడ్డి లాగా అందరికీ నేను మేనమావన్ అని చెప్పి ఇంట్లో ఒకళ్ళకి మేనమావన్ అయితే అయి కూర్చోలేదు ఇక్కడ మా లోకేష్ అన్న కానీ చంద్రబాబు గారు కానీ. సో చెప్పినట్టు చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం. సో చేసుకుంటా వాళ్ళు జనాలు నమ్మి ఓట్లేశారు కాబట్టి మా నమ్మకాన్ని నిలబెట్టుకోవడం కోసం రెస్పాన్సిబిలిటీతో అన్ని పనులు చక్కచక్క చేసుకుంటా వెళ్తున్నారు 1 by 1. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఇంకొకటి మెయిన్ పాయింట్గా పెట్టుకుంది ఏంటంటే ఈ సంవత్సరం నుంచి గంజాయిని అరికట్టడం. ఈగల్ టీం ద్వారా ఎంతమందిని పట్టుకున్నారు, నాకు తెలిసి ఎక్కడా లేనిది గంజాయి విక్రయించే వాళ్ళ ఆస్తులు కూడా సీజ్ చేసింది మన ప్రభుత్వం. ఇలాంటి ఒక దారిలో పెట్టుకుంటూ పోతున్నారు రాష్ట్రాన్ని. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో గాడి తప్పిన రాష్ట్రంలో అయిపోయింది, దిక్కులేని రాష్ట్రంలో అయిపోయింది. మనకి రాజధాని లేదు, ఫినాన్షియల్ స్టేటస్ లేదు, మనకి ఒక రొటేషన్ లేదు, జనానికి వాళ్ళకి జీవనోపాధి లేకుండా పోయింది, ఎవరికి కూడాను లైఫ్ మీద భరోసా లేకుండా పోయింది. అలాంటి వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తం నుంచి కూడాను ఈ సంవత్సరంలో బతికటానికి ఒక ధైర్యాన్ని ఇచ్చారు చంద్రబాబు. సో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటా పోతుంటే డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఇలాంటి
కుల మత శవ రాజకీయాలు రెచ్చగొట్టి మనుషుల్ని అమాయకుల్ని చంపేసి దాన్ని రాజకీయం చేసుకోవడం కోసం ఇలాంటి పేర్లు ఇలాంటి గుండగాళ్ళు రెడీ అయ్యారు. అంటే గత 5 ఏళ్ళు కూడా ఎవరు ప్రెస్ మీట్ పెట్టాలన్నా సరే ముందు మైక్ ముందుకు వచ్చి మాట్లాడేది కొడాలి నాని. సో రేపు పొద్దున్న అంటే ఈ సంవత్సర కాలంలో ఎక్కడ కూడా బయటకు వచ్చి మాట్లాడలేదు. సో రేపు పొద్దున్న ఆరోగ్య పరిస్థితి సరి చేసుకున్న తర్వాత ఇదే గతంలో మాట్లాడిన ధోరణిలోనే మాట్లాడతారు అనుకుంటున్నారా కొడాలి నాని గారు? ఎలా మాట్లాడతాడు? వాళ్ళు పిచ్చి కాకపోతే చెప్తున్నాను కదా, అన్నీ ఉన్న ఇస్తరాకు అణిగి మణిగి ఉంటది, ఏమీ లేని ఇస్తరాకు ఎగిరిగిరి పడుతుంది. నిజంగా అంత దమ్ము ధైర్యం మాట్లాడగలిగేవాడైతే ఈ సంవత్సర కాలంలో కూడా మాట్లాడతాడు. ఫంక్షన్లకి బాగానే అటెండ్ అవుతున్నాడు కదా, పెళ్లిళ్ళకి వాటికి. మాట్లాడడానికి ఏమైంది? ఏదో ఒకటి మాట్లాడేసేసి పక్కకి పోవడం అనేది నానికి ఎప్పుడు తెలిసిందే. ఎలా ఉన్నారంటే ఎలా ఉన్నారని అడుగుతావేంటి? ఇలాంటి ఎటకారపు క్వశ్చన్లు అనమాట. ఫస్ట్ వాళ్ళకి మైక్ సెన్స్ లేదు, ప్రెస్ లో దేని గురించి మాట్లాడాలన్న ఇంగిత జ్ఞానం లేదు, కనీస రాజకీయం తెలిస్తే బేసిక్స్ కూడా తెలిస్తే. అంటే బాబు గారి హయాంలో బాబు గారి కింద ఉన్నప్పుడు నాని పాపం నైతిక విలువలు తెలుసుకుని ఉన్నాడు. గుడివాడలో అతనికి అడుగులు మడుగులు ఎత్తారు. అప్పట్లో నేను చూశాను. తను ఎప్పుడైతే వైసీపీలోకి వచ్చాడో నైతిక విలువలు కోల్పోయాడు, రాజకీయ విలువలు లేవు. బూతులు తిడితే మంత్రి పదవి ఇస్తారు అనుకుంటున్నారు, బూతులు తిడితే ఎమ్మెల్యే అయిపోతా అనుకుంటున్నారు. వాళ్ళకి నేర్పించింది ఎవరు? వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి. రాజు ఎలా ఉంటాడు, వాళ్ళ కింద ఉన్న సైనికులు కూడా అట్లానే ఉంటారు. అంటే గుడివాడ టీడీపీ మహిళా కార్యకర్తలు అయితే పేరు నానికి చీర గాజులు ఇవన్నీ పట్టుకెళ్తామని చెప్పి అయితే చూపించైతే మాట్లాడారు. అయితే దానికి కౌంటర్గా పేరు నాని మాట్లాడుతూ ఈ చీర చంద్రబాబు నాయుడు కొట్టుకోమనండి, లేదంటే లోకేష్కి కట్టండి అని చెప్పి అయితే ఆయన చాలా సెటైరికల్గా మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళు చేసేవి ఆడంగిల్ రాజకీయాలు అనమాట. వాళ్ళు ఇట్లాంటి మాటలు మాట్లాడేస్తే చంద్రబాబు గారు లోకేష్ గారు ఏమన్నా కొంచెం మళ్ళీ ప్రెస్ ముందుకు వచ్చి వీళ్ళ గురించి మాట్లాడితే వీళ్ళు ఏమన్నా బయటికి పెద్ద మనిషి తరహాలు అవుతారేమో అని చెప్పేసి వాడు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. చీర గాజులు అనేది పేరు నానికి, వాళ్ళ అబ్బాయి పేరుని కిట్టుకి, అంటే వాళ్ళ అబ్బాయి రాజకీయ జీవితం కోసమే కదా ఇదంతా పాపం చేస్తున్నాడు. ఇలా బూతులు మాట్లాడేవాళ్ళు అంబటి రాంబాబు కానివ్వండి, కొడాలి నాని కానివ్వండి, ఇలాంటి వాళ్ళకి సెట్ అవుతాయి చీరా గాజులు అనేవి. లోకేష్ గారికి కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారికి కానివ్వండి అవసరం కూడా లేదండి. ఇన్ని సంవత్సరాల ఆయన రాజకీయ జీవితంలో నాకు తెలిసి ఇలాంటి మాటలు మాట్లాడగలిగిన ఏకైక వ్యక్తి ఆ పేరు నాని. నీకు ఇదే ఫస్ట్ లాస్ట్ కూడా, నీకు నెక్స్ట్ రాజకీయ చరిత్ర కూడా లేదు. నీ కొడుకుది నువ్వే భూస్థాపితం చేసేసుకున్నావు. అంటే నీ తర్వాత నీ కొడుకే వారసుడు అని చెప్పుకుంటున్నావు కాబట్టి ఫస్ట్ వాడిని మాట్లాడటం నేర్చుకోమని చెప్పు. ముందు నీకే మాట్లాడటం రానప్పుడు నీ కొడుకు ఏం మాట్లాడతాడు? వచ్చి ప్రజా సమస్యలు తెలుసుకోవడం రాదు. ఇప్పుడు నువ్వు ఒక కాన్స్టిట్యున్సీకి ఇన్ఛార్జ్వే కదా వైసీపీ పార్టీ తరఫున. నీ కాన్స్టిట్యున్సీలో టీడీపీ వాళ్ళు పనిచేయకపోతే ఆ రాజకీయంగా మాట్లాడు, రాజకీయ సమస్యల మీద మాట్లాడు, ప్రజల తరపున మాట్లాడు. అది చేతకాక రెచ్చగొట్టుకునే మాటలు మాట్లాడేసేస్తే నీకేం ఉరుకుతుంది నీ రాజకీయానికి? కేవలం డైవర్షన్ పాలిటిక్స్. మరోవైపు ఏదైతే రప్ప చీకట్లో కన్ను కొట్టే సమయంలోనే, కన్ను మూసే సమయంలోనే నరికేయాలని చెప్పి అయితే నేను అన్నా అని అంటున్నారు. నేను అట్లా అనలేదు. నేను ఒకవేళ అంటే పగలే నరికేయమని చెప్తాను, కానీ నేను అట్లాంటి మాటలు మాట్లాడలేదని చెప్పి అయితే పేరు నాని అంటున్నారు. ఈ నరుకోడాలు చంపుకోవటాలు ఇవన్నీ కూడాను రాజారెడ్డి రాజ్యాంగంలో జరిగినాయండి. అలా మనవుడుగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తీసుకొస్తున్నాడు రాజారెడ్డి రాజ్యాంగాన్ని. నరకాలి చంపాలి అనేదే రాజకీయం చేయాలనుకుంటే ఎప్పుడోనండి గెలిచిన వెంటనే ఎవరెవరి మీద కక్ష ఉందో లోకేష్ అన్న వాళ్ళ తల్లిని అన్నారని ఆయన ఎంత బాధపడతారో, ఆయన తల్లినే కాదు ఎవరినన్నా కూడా అలానే ఫీల్ అవుతారు. ఒక ఆడ మహిళల్ని ఎవరినన్నా అంటే కూడా. అలాంటిది నరకడం చంపడం ఎంతసేపు? మాకు కూడా కన్ను మూసి తెరిసేలోపు మాకు కూడా వేసేటాలు వచ్చు. కేవలం నైతిక విలువలు, బాబుగారు మాకు పెట్టిన కట్టుబాట్లు, దానికోసం మేము సైలెంట్గా ఉన్నాం. రెడ్ బుక్ రాజ్యాంగం లా పరంగా చట్టపరంగా తీసుకెళ్తూ ఉంటుంది కాబట్టి అలానే చూద్దాము అన్న అలానే చెప్పారు, మనం శాంతియుతంగా ఉందామన్నారు, ప్రజల కోసమే పనిచేద్దామన్నారని మేము ఊరుకున్నాం. మేము కూడా అన్నీ వదిలేస్తే మాకు కూడా మేము చీకట్లో అని చెప్పాం, మేము కూడా కళ్ళు మూసి తెరిసేలోపు మనుషులు మాయం చేయగలం. మరోవైపు పేరు నాని ఏదైతే అంటున్నారో ఈ రాష్ట్రంలో సైకో పాలన నడుస్తుంది, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, సైకోలు పరిపాలిస్తున్నారని చెప్పి ఈ రోజే మాట్లాడారు ఆయన. సైకో పాలన ఆల్రెడీ వెళ్ళిపోయింది. గత 5 సంవత్సరాల్లో సైకోని చూశారు అంటే ఎక్కడ శవం వస్తే అక్కడ నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు అనమాట. నిజంగా శవం దగ్గరికి వెళ్ళి నవ్వే ఒక దరిద్రపు వ్యక్తిని నేను జగన్మోహన్ రెడ్డినే చూసా. సైకో అంటే అతను ఇంట్లో కూర్చొని పబ్జీ ఆడుకుంటాడు, ప్రజా సమస్యల మీద పోరాటం చేత కాదు. ప్రజలు గెలిపిస్తే ప్రజల్లోకి రావడానికి పరదాలు కట్టుకొని వస్తాడు. మరి ఈ రోజు ఏ మొహం పెట్టుకొని పరదాలు లేకుండా ఎట్లా వస్తున్నాడు జనాల్లోకి నాకు అర్థం కావట్లా. ఆ రోజు నీకు ఉందేంటి, ఈ రోజు నీకు ఉందేంటి? ఆ రోజు నిన్ను నమ్మి జనాలు ఓట్లేశారు, వాళ్ళెందుకు దగ్గరికి రానివ్వాల? ఈ రోజున మరి నువ్వు జనాల్లోకి పరామర్శ యాత్ర అని చెప్పేసి శవయాత్రలు చేసుకుంటా పోతున్నావు. నువ్వు వచ్చి బయటకు వచ్చిన ప్రతిసారి ఎవరో ఒకరికి, నీ కార్యకర్తలకే, నీ సొంత పార్టీ వాళ్ళకి కూడా చనిపోతున్నారు, లేదా గాయాలవుతున్నాయి, లేదంటే పోలీసులతో అంటే రెచ్చగొట్టే పనులన్నీ చేసేది వీళ్ళే కదా ఫస్ట్. ఇప్పుడు గుడివాడ చూసుకుంటే గుడివాడలో
ఆవిడకి ఏం అవసరం అక్కడ కారు వేసుకొని తిరగడానికి? పోలీసులు వద్దని చెప్పినా కూడాను వచ్చి కొడకల్లారా అని చెప్పేసి నోటికి వచ్చినట్టు మాట్లాడింది. రెచ్చగొడితే మేము కూడా చేతగాక ఏమైనా కూర్చున్నామే, మీరు రెచ్చగొడితే మేము రెచ్చిపోకుండా ఉండటానికి. ఒక బీసీ మహిళ పైన దాడి చేస్తున్నారు టీడీపీ వాళ్ళు, ఇది లోకేష్ ఆధ్వర్యంలోనే ఈ దాడి జరిగిందని చెప్పేస్తే మాట్లాడుతున్నారు. అసలు లోకేష్ అన్నకి ఏం తెలిసిద్దండి ఆవిడొచ్చి రెచ్చగొట్టిద్దని? ఆవిడెవరు రమ్మన్నారు బయటికి? ఆవిడెవరు కెలుక్కోమన్నారు వచ్చి? ఆల్రెడీ వాళ్ళు అక్కడ బ్యానర్స్ ఇష్యూ మీద గొడవ జరుగుతుంది, ఎందుకు బయటకు వచ్చింది? అక్కడ ఎందుకు రౌండ్లు వేసింది? మొగుడు పెళ్ళం ఎందుకు తిట్టారు? ఒక బీసీ మహిళ అని అంటే ఒక కులం పేరు వేసేసుకుంటే సింపతి క్రియేట్ అవుతుందా? ఇప్పుడు నేను కూడా మీ ప్లేస్లో ఉంటే చేశాను అనుకుందాము, మరి నా మీద సింపతి ఎలా క్రియేట్ చేస్తారు? అడుగుతున్నాను. ఒక మహిళ చేసింది అంటే నువ్వు రెచ్చగొట్టకుండా ఎవరు ఇక్కడ నీ దగ్గరకు వచ్చి గొడవ పెట్టుకునేది లేదు, నిన్నెవరు అవమానించింది కూడా లేదు. నువ్వైతే మాట్లాడేయచ్చు, మీరు చేస్తే ఆచారం, మేము చేస్తే అనాచారం. ఇలాంటివన్నీ కూడా ఆ పార్టీకే చెల్లుతుందండి. టీడీపీ వాళ్ళు ఎగిరెగిరి పడుతున్నారు, అసలు వీళ్ళు ఎందుకు ఎగిరెగిరి పడుతున్నారో తెలియదు. వీళ్ళు గెలిచిందే ఈవీఎంల ద్వారా గెలిచారు, రేపు పొద్దున్న ప్రజలు వీళ్ళకి సరైన బుద్ధి చెప్తారని చెప్పి మాజీ మంత్రి రోజా మాట్లాడుతున్నారు. గత 5 ఏళ్లలో మేము ప్రభుత్వం, మా కూటమి ప్రభుత్వం గవర్నమెంట్లో లేకపోయినా కానీ మేము ఇంతే ఉన్నాం. ఎందుకంటే నిజం నిర్భయంగా మాట్లాడతాం, ప్రజల సమస్యల మీద మేము పోరాడతాం, మేము ఎగిరెగిరి పడతాం. మీరు పోయిన 5 సంవత్సరాలు మాత్రమే ఎగిరెగిరి పడ్డారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? కొంతమంది మాత్రమే సో కాల్డ్ కోవర్డ్స్ కానీ ఏమంటారు, వాళ్ళంతటి వాళ్ళే రాజకీయ వెన్నుపోట్లు పొడుచుకుంటున్నారు. వాళ్ళని ఇంక మనం చెప్పేది ఏమి లేదు. జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకోవాలి. అతనికి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం ప్రజా సమస్యల మీద పోరాడితే ప్రజల వైపు, ప్రజల పక్షాన ఉండి వాళ్ళ గురించి ఏమన్నా మనం సమస్యల మీద మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రజలకు కనీసం ఒక సింపతి అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. జనాలు కూడా అరే వీళ్ళు మళ్ళీ మారేరేమో అనిపిస్తూ ఉంటుంది. ఎంతసేపటికి నరుక్కోడాలు, చంపుకోడాలు, రపరప అంటాలు, ఇలా రెచ్చగొట్టే మాటలు మాట్లాడుకుంటా నువ్వు బయటకు వస్తేనేమో శవాలు లెగుస్తున్నాయి, శవయాత్రలు చేస్తున్నావు, గంజాయి వాళ్ళని పరామర్శిస్తున్నావు. ఇలాంటివన్నీ చేసుకుంటా పోతే మీ మీకు వైసీపీ పార్టీ అనేది లేకుండా భూస్థాపితం అయిపోతుంది ఆల్రెడీ. రోజు గారి పరిస్థితి ఆవిడ కూడా మీడియా ముందుకు వచ్చి బాగానే మాట్లాడుతున్నారు. ఏముందండి, చెప్తున్నాను కదా, అరిసే కుక్కలు ఎటు మొరగలేవు. కనీసం జనాల ముందుకు వచ్చి కనపడాలి, రాజకీయంగా బతికాను అంటే జబర్దస్త్కే నేను పరిమితం కాదు, నేను రాజకీయాల్లో ఉన్నాను, సో నేను మాట్లాడతానని చెప్పి అరుచుకుంటూ ఉంటుంది, వచ్చి మాట్లాడుతున్నారు. నేను జబర్దస్తులు చేస్తే చాలా ట్రోల్ చేసేవాళ్ళు, మరి బాలకృష్ణ గారు సినిమాలు చేయట్లేదా, పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేయట్లేదా అని చెప్పి అయితే ఆయన మాట్లాడుతున్నారు. రీసెంట్ సింహానికి గ్రామ సింహానికి చాలా తేడా ఉంది. పోలికలు పెట్టడం కూడా చాలా అనవసరం అనమాట. అవన్నీ బాలయ్య బాబు గారు ఆయన వాళ్ళ నాన్నగారి వారసత్వాన్ని అటు నటించడంలో కూడాను తీసుకొస్తున్నారు. ఆయనకంటూ ఒక ముద్ర ఉంది సినిమాల్లో. అదే నాన్నగారి వారసత్వాన్ని ఆయన ఏమీ ఆశించకుండా ఇటు ఎమ్మెల్యేగా రాజకీయంగా కూడా రాణిస్తున్నారు. ఆయనకి జనాలేం పిచ్చోళ్ళు కాదు కదండి. వ్యక్తి అనేవాడు నియోజకవర్గంలో ఎన్ని పనులు చేసిన, నిజంగా చెప్తున్నా, ఈ రోజున నాకు అన్నం తిన్నాను అంటే రేపొద్దున ఈ అన్నమే కావాలని కోరుకోను, నేను ఇంకో కొత్త రకం కోరుకుంటా. జనాలైనా అంతే. ఈ నియోజకవర్గంలో నేను ఇవాళ ఈ పని చేశానంటే దీంతో సాటిస్ఫై కారు, ఇంకా కావాలని కోరుకుంటారు. మరి బాలకృష్ణ గారు ఎంత చేసుంటే ఆయన వరుస పెట్టి ఎమ్మెల్యేగా అవుతా వస్తున్నారు. కనీసం పార్టీలో ఆయన ఇంకేమీ ఏ పార్టీ హోదాలు అడగలేదు, ఆయన ఏ రోజు ప్రెస్ మీట్లు ఇవ్వలేదు. మీలాగా బూతులు అస్సలు తిట్టలేదు. బయటకు వచ్చి రాజకీయ లబ్ధి కోసం బూతులు మాట్లాడైతే ఏ రాజకీయ లబ్ధి ఆయన చేసుకోలేదు. సో ఆయన ఒక సింహం. ఆ సింహానికి ఇలాంటి గ్రామ సింహానికి అసలు పొంతన కూడా లేదు. అంటే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూడా మాట్లాడుతున్నాడు, చంద్రబాబు నాయుడు అంతా మోసమే చేస్తాడు, ఎప్పుడు ఎన్నికల్లో గెలవడానికి అబద్ధ హామీలు ఇస్తాడు, హామీలు నెరవేర్చే సమయానికి వస్తే ఏవి నెరవేర్చుకుంటా ప్రజలందరినీ మోసం చేసేస్తాడని చెప్పి అయితే సిద్ధార్థ రెడ్డి అంటారు. అబద్ధ హామీలు చెప్పింది ఎవరు? ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి మేనమామను అవుతానని చెప్పి ఒకళ్ళకి మాత్రమే ఇచ్చారే, అది కూడా మరి అబద్ధాలు చెప్పింది ఎవరు? మోసం చేసింది ఎవరు? చంద్రబాబు గారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది అన్నారు. ఇంట్లో 6 పిల్లలు ఉన్నా కూడా 6కి ఇచ్చారు, 4 ఉంటే 4కి ఇచ్చారు. ఎంతమంది ఉన్నా సరే ఆ కుటుంబంలో అంతమంది పిల్లలకి ఇచ్చారు. ఎవరికి కూడా అన్యాయం చేయలేదు, ఎవరిని మోసం చేసలేదు. ఆయన చెప్పిన ప్రతిదీ కూడా నెరవేర్చుకుంటూ వస్తున్నారు. పెన్షన్ 4,000 చేస్తున్నారు, చేశారు కదా, ఇస్తున్నారు కదా. రాగానే మొదటిగా చేసింది అదే కదా. ఇవాళకి కూడా టెన్షన్గా ఒకవేళ 1వ తారీఖు ఆదివారం వస్తే ముందు రోజే వెళ్ళిపోయి ఇచ్చేస్తున్నాం. ప్రతిదీ నెరవేరుస్తున్నారు. ఈ నెల ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే రైతు భరోసా వస్తుంది. రేపు ఆగస్ట్ 15 నుంచి ఉచిత బస్సు, ఏ జిల్లా వారికి ఆ జిల్లా మొత్తంలో ఎక్కడైనా తిరగండి ఫ్రీ ఉచిత బస్సు అన్నారు లేడీస్కి, అది కూడా నెరవేరుస్తున్నారు. ఉద్యోగాలు ఇస్తానన్నారు. ఇప్పటికే ఆల్రెడీ 6.5 lakh అలా జాబ్స్ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఇంకా కంపెనీస్ తీసుకొస్తున్నారు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారండి. అంటే మరి ఎందుకు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఈ విధంగా మాట్లాడుతున్నారు? మరోవైపు తమ కార్యకర్తల జోలికి వస్తే టీడీపీ వాళ్ళు ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు, ఎవరిది వాళ్ళకి చెల్లించేస్తాం అంటున్నాడు ఆయన.
అసలు ముందు బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి అతను అనేవాడు ఇంకా రాజకీయాల్లో ఉన్నాడని మేము మర్చిపోయాం, గతంలోనే మర్చిపోయాం అతన్ని. ఇప్పుడు మేము మీ యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ అండి ఆయన మీరు మర్చిపోతే ఎలా? మేము మర్చిపోయాం ఎందుకంటే అతను గత 5 ఏళ్లలో వీళ్ళు బూతులు మాట్లాడే వాళ్ళనే ఎక్కువగా మేము తీసుకున్నాము. ఇప్పుడు ఏదో అందరూ సైలెంట్ అయ్యారు కదా అని ఇప్పుడు అతను వచ్చి మాట్లాడితే మేమేమి తీసుకోవడానికి ఇదిగలేము. మేము ఇంకోటి చెప్తున్నాం, మా కార్యకర్తలు ఎవరు కూడాను నైతిక విలువలు దాటి మీ కార్యకర్తల జోలికి పోలేదు. గత 5 ఏళ్లలో మీరు మమ్మల్ని హింసించినంతగా ఆడవాళ్ళని కూడా చూడకుండా నోటికొచ్చిన మాటలు మాట్లాడి సోషల్ మీడియా పరంగా మమ్మల్ని హింసించి సిబిఐ కేసులు పెట్టి ఎవరినైనా నోటికి వచ్చినట్టు మాట్లాడింది కార్యకర్తల్ని చూసుకుంటే మీ పార్టీ కార్యకర్తలే మా జోలికి వచ్చారు. మేము అవన్నీ మనసులో పెట్టుకొని మేము కూడా రాగద్వేషాలు నింపుకొని ఈ రోజున అలాంటి రాజకీయమే చేయాలి అనుకుంటే ప్రజలు ఈసారి మీకు ఎట్లయితే 11 ఇచ్చి కూర్చోబెడతారో మమ్మల్ని కూడా అట్లానే కూర్చోబెడతారు. ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి వచ్చి మాట్లాడేస్తున్నారు. జనాలకి నెగిటివిటీ ఇంకా వాళ్ళే ఇచ్చుకుంటున్నారు కానీ పబ్లిసిటీ అనేది మేమైతే వాళ్ళని పెద్దవాళ్ళని చేయాలని అయితే అస్సలు అనుకోవట్లేదు. అంటే వల్లభనేని వంశీనేత ఇన్ని రోజులు జైల్లో పెట్టారు, తర్వాత ఆయన బెయిల్ మీద బయటకు వచ్చేస్తారు. అంత జైల్లో ఉండేటప్పుడు చాలా మంది ఏమన్నారంటే ఇంకా వంశీ రాజకీయాల గుడ్ బై చెప్పేస్తాడు, ఇంకా వైసీపీకి రాజీనామా చేసి బయట తన పనులు తను చేసుకుంటాడని చెప్పి చాలా మంది అన్నారు. కానీ అనూహ్యంగా ఆయన జైలు నుండి బెయిల్ పైన బయటికి రావగానే వెంటనే జగన్మోహన్ రెడ్డిని కుటుంబ సమేతంగా వెళ్ళి కలవడాన్ని ఏ విధంగా చూస్తారు? ఎటువంటి ఇండికేషన్ ఇస్తున్నాడు వంశీ అంటే ఏం చెప్తారు? ఫస్ట్ ఆరోగ్యం బాగోలేదు అన్నాడు. నిజంగా ఆరోగ్యం బాగోనోడు హాస్పిటల్కి అయితే వెళ్ళాలి. వచ్చి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఇవన్నీ అసలు అతనికి రాజకీయ జీవితం లేకుండా చేసిందే జగన్మోహన్ రెడ్డి అన్న విషయం అతను మర్చిపోయాడు. ఇంకా రేపు ఫ్యూచర్లో అసలు ఆ పార్టీయే ఉంటలా. అది వంశీ తెలుసుకొని ఇప్పుడు కన్నా బుద్ధి తెచ్చుకుంటాడేమో అనుకున్నాం, కానీ జైల్లో ఉంటే సింపతి క్రియేట్ అయిందని ఫీల్ అవుతున్నట్టున్నాడు. మరి బయటికి వస్తూనే ఎవరి పర్మిషన్ లేకుండా ఎందుకు ర్యాలీ పెట్టారో తెలీదు. మరి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తే నీకు సింపతి క్రియేట్ అవుతుంది అనుకున్నాను. ఎందుకంటే గతంలో చూసుకుంటే వల్లభనేని వంశీని దేవినేని అవినాష్ని లెక్క కూడా చేయలేదు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు జైల్లోకి వెళ్ళొచ్చాడు కాబట్టి కనీసం నాకు ఒక పెద్దపీట వేస్తాడని చెప్పేసి ఆశించి కుటుంబ సమేతంగా జగన్మోహన్ రెడ్డిని కలిసి వచ్చినట్టే అనిపిస్తుంది తప్పించి అతను ఇప్పుడు రాజకీయం కోసం ఎంతకన్నా దిగజారుతారు అంటే అది వైసీపీ నాయకులు. అంటే వల్లభనేని వంశీ ఇచ్చిన మెసేజ్ ఏ విధంగా చూడాలంటారు? ఎందుకంటే అంటే మీరు ఎన్ని కేసులు పెట్టుకున్నా మేము భయపడం, జగన్మోహన్ రెడ్డికి అండగా ఉంటాం, జగన్మోహన్ రెడ్డి పార్టీలోనే ఉంటాం అనేసి మెసేజ్ ఇస్తున్నారు అనుకోవచ్చుగా. అంటే ఈ సైకోల్లాగా మాకు లోపల పెట్టేసేసి 3rd డిగ్రీలు ఉపయోగించడాలు, లేదంటే హింసించడాలు, సైకోయిజం అన్నారు కదా ఇందాక, సైకో అని చెప్పేసి ఈ పాలన అంతా లోకేష్ అన్నకు కానివ్వండి మా రెడ్ బుక్ రాజ్యాంగంలో కానీ అనుకోలేదన్నమాట. అందుకని ఇట్లాగా పేటరైపోతున్నారు. ఈసారి ఇదే గవర్నమెంట్, ఈ కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఉన్న ఇంకా 4 ఏళ్లలోనే 2.0 చూపిస్తారు రెడ్ బుక్. దానికి రెడీగా ఉండండి. మాకు నమ్మకం ఉంది లోకేష్ అన్న కానీ వీళ్ళకి ఎలా ఉందంటే ఏముంది అరెస్ట్ చేస్తారు, రేపొద్దున బెయిల్ మీద బయటకు వస్తాం, ఇలాంటి ఒక డైలమాలో ఉన్నారు. దాన్ని కూడా తిరగరాసి ఇంకొకసారి బయటకు వచ్చి మాట్లాడాలన్నా రెచ్చగొట్టే మాటలు కానీ జనాల్ని హింసించే మాటలు కానివ్వండి, బయటకు వచ్చి మీరు ఒక ర్యాలీ చేసుకోవడానికి కూడా భయపడేలాగా మీకు లోకేష్ అన్న కానీ చంద్రబాబు గారు కానీ ఖచ్చితంగా మీకు దీనికి తగిన చర్యలు తీసుకుంటారని మేము చెప్తాం. జగన్మోహన్ రెడ్డి కూడా అట్లానే అంటున్నారు, అరెస్ట్ చేసుకుంటే చేసుకోండి, నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడే కూర్చొని ఉంటాను, దమ్ముంటే రండి అని చెప్పి కూడా ఆయన అంటున్నారు. 16 months ఆల్రెడీ జైల్లో ఉండొచ్చాడు కదా, అలవాటు అయిపోయింది. మళ్ళీ చూడాలనిపిస్తుందేమో, వెళ్ళొస్తాడు లోపలికి సరదాగా. కానీ జగన్మోహన్ రెడ్డి నీకు అర్థం కావట్లా, నీకు ఉచ్చు బిగించడానికే ఇక్కడ ఈ కుక్కలన్నింటినీ తరిమి కొట్టేలాగా చేస్తున్నారు. కానీ నీకు బిగిస్తే కనుక ఉంటుంది, కనీసం నువ్వు బయటికి కూడా రాలేవు, నీకు నాన్ బెయిలబుల్ అనమాట. వీళ్ళందరికీ ఏంటంటే చిన్న కేసులు అవుతున్నాయి, చట్టపరంగా వెళ్దామన్నారు, రౌడీజం రాజకీయాలు ఇట్లాంటివి మేము చేయట్లేదు కాబట్టి చట్టపరంగా పంపిస్తున్నారు. కానీ నిన్ను కూడా చట్టపరంగానే పంపిస్తారు. ఎలా పంపిస్తారంటే నీకు పుట్టుకతో ఉన్న కేసులు మొత్తం తవ్వుకుంటా తీసుకొచ్చి పెడితే లోపల నుంచి బయటకు కూడా రాలేవు. గతంలో యాంకర్ శ్యామ్లో కూడా మాట్లాడారు రీసెంట్గా బాలకృష్ణ కోసం, హిందూపురంలో ఆయన ఎందుకు గెలిపించారో తెలియదని చెప్పేసి. రోజా గురించి అడిగితేనే సింహానికి గ్రామ సింహానికి పోల్చొద్దు అన్నాను. ఇట్లాంటి ఊర కుక్కల గురించి మళ్ళీ ఎందుకు అడుగుతారు? శ్యామ్లా లాంటి వాళ్ళు స్పోక్స్ పర్సన్ అండి వైసీపీ. అయితే పదవుల కోసం వచ్చి నోటికి వచ్చినట్టు మాట్లాడే వాళ్ళు, అసలు ఆమెకేం తెలుసు రాజకీయం? ప్రజల్లో తిరిగిందా ఏమన్నా? యాంకర్గా ఉన్నది, అమెరికాలో ఉండేది, అమెరికాలో నువ్వు చేసుకునే పనులు నువ్వు చేసుకో, ఇక్కడికి వచ్చి యాంకరింగ్ చేసుకుంటే అది చేసుకో, నీ వృత్తిని నేనేమి తప్పు పట్టను. కానీ ప్రజల్లోకి వచ్చి ప్రజల సమస్యల మీద మాట్లాడకుండా నువ్వు బాబు గారిని బాలకృష్ణ గారిని అనే అంత స్థాయి అర్హత రెండు నీకు లేవు. సో నేను రోజానే గ్రామ సింహం అన్నానంటే ఇది ఊరకుక్క అనమాట.